రక్షకుడైన యాశ్వమేశ్వరి పరిశుద్ధ నామములో మీ అందరికీ షలోమ్. ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరినీ కలుసుకోవడానికి తండ్రి ఇచ్చిన కృపను బట్టి ఆయన పరిశుద్ధమైన నామానికి మహిమా ఘనత ప్రభావం చెల్లునుగాక. తండ్రి అయిన అదోనాయ్ వారు యెహోవామేశ్వరి యొక్క సమాధానము మీకును మీ కుటుంబాలకు అనుగ్రహించునుగాక. ఈ ఉదయకాల సమయంలో తండ్రి యొక్క వాక్యము మనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది. యాహోవా యందు భయభక్తి గలవాడు ఎవడు, వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వారికి బోధించును. కాబట్టి మరి తండ్రి యందు భయము భక్తి రెండు కూడా మనం కలిగి ఉండాలి. ఈ లోకములో మనం తండ్రి యందు భయం మాత్రమే కలిగి ఉంటున్నాం, కానీ మరి భయభక్తులు కలిగి ఉండలేకపోతున్నాం, భక్తిని చేయలేకపోతున్నాం. కాబట్టి ఆయన మార్గం మనకి మరి పరిపూర్ణంగా తెలుసుకోలేకపోతూ ఉన్నాం. ఈ లోకంలో తండ్రి మార్గం మన పరిపూర్ణంగా తెలుసుకోవడానికి మరి ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటకు ఆయన కృప, ఆయన ఆత్మ మీకును మీ కుటుంబాలకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ఉదయకాల సమయంలో ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగల తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల తండ్రి, మా రక్షకుడా, మా విమోచకుడా, మాకై ప్రాణం పెట్టిన యాషువా మెస్సియా తమ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఉదయకాల సమయంలో అయా తమ యందు భయభక్తులు గలవారు ఎవరో వారికి నన్ను తమ మార్గం బోధించేవారుగా ఉన్నారు. ఈ లోకములో నాయన మాకు ఒకటే పని అయి ఉన్నది తండ్రి. అయ్యా నీ యొక్క ఆజ్ఞలను, కట్టలను, ధర్మాన్ని చక్కగా మేము పాటించుటకు కృప చూపించమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఉదయకాల సమయంలో నాయన నీ పాద సన్నిధి చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను వారికి జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి, దీవించండి ఆయన. తండ్రి, ఎవరైతే అవసరతలు కలిగి ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, కష్టాల్లో, శోధనలో ఉన్నారో, ఆయా ప్రాంతాల్లో నైనా మరి తమ సువార్తను అందిస్తూ ఉన్నారు, వారందరికీ కూడా తమ కృపను దయచేయండి తండ్రి. విడుదల విమోచన కలిగి చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా తండ్రి, మరి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకి కృపను అనుగ్రహించండి. ఈ దినమంతా కూడా ప్రతి ఒక్కరు కూడా తమ సన్నిధిని తోడుగా ఉంచమని, మహిమ తెచ్చుకొని మహిమ పొందుకోమని, అయ్యా తండ్రి తమ కృపత కాపుదల ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహింపచేయమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా ఆశీర్వదించి దీవించమని యాశ్వమేశ్వరి పరిశుద్ధ నామములో దీవిస్తున్నాం మా పరమ తండ్రి. తండ్రి అయిన అదోనాయ్ కృపయు, మన రక్షకుడైనటువంటి యెహోవామేశ్వరి యొక్క సమాధానమును మీకును మీ కుటుంబాలకును అనుగ్రహించునుగాక. అందరికీ కూడా మరి షలోమ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షలోమ్.